జోగిపేటలో మంగళవారం జరిగిన విజయ సంకల్ప యాత్ర కార్నర్ మీటింగ్లో రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి మాట్లాడారు. మూడవసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా చేయడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుందన్నారు. మహిళా సాధికారికత కోసం చట్టసభల్లో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా 33% రిజర్వేషన్లు ఇచ్చినందుకు నరేంద్ర మోదీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. మగవారికి సమానంగా మహిళలను త్రివిధ దళాల్లో ప్రోత్సాహం ఇస్తున్న నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా గెలిపించుకోవాలి అన్నారు. దేశమంతా మహిళల కోసం మోదీ ఉచిత గ్యాస్, ఉపాధి హామీ, బాహర్ భూమికి వెళ్లకుండా 12 కోట్ల టాయిలెట్స్ కట్టించిన ఘనత మోదీ బీజేపీ ప్రభుత్వానిదని చెప్పారు. కరోనాలో ప్రజలను పారాసెటమాల్ గోళీ వేసుకోమని కేసీఆర్ ఫామ్ హౌస్లో వెళ్లి పడుకున్నాడు, కానీ మోడీ ప్రజల కోసం వ్యాక్సిన్ ఇచ్చిండన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి రాదని, గెలిచే బీజేపీ పార్టీకి మోదీకి ప్రజలు ఓటు వేయాలన్నారు. తెలంగాణలో 17 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని, అందుకు ప్రజలు ఆశీర్వదించాలని అన్నారు. రాముని గుడి కట్టాలనే సోయి గతంలో పాలించిన కాంగ్రెస్కు లేదు. కానీ మోదీ అయోధ్యలో ప్రజల ఆకాంక్షకు రాముని గుడి కట్టిందని అన్నారు. కేంద్రం ఇచ్చిన ఇండ్ల డబ్బులు కూడా కేసీఆర్ జేబులో వేసుకున్నాడని ఆరోపించారు. పక్క దేశం వారు మన వైపు చూడొద్దంటే మళ్లీ మూడవసారి ప్రధానమంత్రి మోదీ కావాలన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమం స్టార్ట్ చేసింది. ఇవాళ జహీరాబాద్ లో కూడా మళ్ళా ఈ ఆందోళన నియోజకవర్గం కూడా మళ్ళా సంగారెడ్డి జిల్లా కిందకే వచ్చింది. కాబట్టి మా అక్క గోదావరి గారే స్టార్ట్ చేసినారు. నేను అక్క పేరు ఎందుకు చెప్తున్నా అంటే, మహిళలకు అవకాశం ఇస్తే, ఆడవాళ్లకు అవకాశం ఇస్తే ఇంట్లో వంట చేసి పెట్టి గిన్నెలు తోమి బట్టలు విండు ఒక్కటే కాదు, ఎక్కడికైనా పోయి ఏ పైన అయినా విజయవంతంగా చేస్తామని చెప్పడానికి ఇది నిదర్శనం. కాబట్టి మీ అందరికీ కూడా మహిళలకు అవకాశం ఇచ్చి మహిళా సాధికారికతను ప్రూవ్ చేసి 33% చట్టసభల్లో కూడా రిజర్వేషన్ ఇచ్చి మనం కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేటందుకు అవకాశం ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు మళ్ళొకసారి ప్రధానమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ ఈ విజయ సంకల్ప యాత్ర ద్వారా ఇక్కడి దాకా వచ్చినాం. మా అక్కలందరూ ఒక్కసారి గట్టిగా సపోర్ట్లు కొట్టాల. 33% రిజర్వేషన్ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి మహిళలందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలా వద్దా? 2 చేతులు పైకి లేపి కొట్టండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సంతోషం. ఇవాళ మహిళలు ఒక్క చట్టసభల్లో ఉండడమే కాదు కదా, మహిళలు అన్నిలో ఉండగా మిలిటరీలో ఎప్పుడన్నా మహిళలు ఉన్నారా? సైనికులకు ఎప్పుడన్నా మహిళలు ఉన్నారా? మనం కూడా పోయి మహిళలు కూడా పోయి సైన్యంలో ఉంటామంటే అప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆడోళ్లకు సైన్యంలో ఏం పని అని. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక పని చేసేటందుకు ఇల్లు నడిపేటోళ్ళు మహిళలు, ఇంట్లో కష్టం సుఖం పంచుకునేటోళ్ళు మహిళలు, వ్యవసాయం పని చేసేటోళ్ళు మహిళలు. మహిళలు మగవాళ్ళ కంటే ఎక్కడ తక్కువ పని చేస్తున్నారు? బయట పని చేస్తున్నారు, ఇంట్లో పని చేసుకుంటున్నారు. అంటే మగవాళ్ళ కంటే డబల్ పని చేస్తున్నారు. అకౌంట్ లో పడాలంటే దేశంలో నరేంద్ర మోడీ గారు రావాలి. పక్క దేశపోడు ఎవ్వడు మన దేశం దిక్కు కన్నెత్తి కూడా చూడకుండా ఉండాలంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి. కాబట్టి మీ అందరి బతుకులు మనందరి బతుకులు బాగుండాలంటే మన ఇంటికి నీళ్లు కావాలన్నా, కరెంట్ కావాలన్నా, గ్యాస్ కావాలన్నా, బియ్యం కావాలన్నా, మనకు ఉపాధి కల్పన కావాలన్నా, రోడ్లు కావాలన్నా అన్ని కూడా చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి మీ అందరూ మళ్ళొక్కసారి అవకాశం ఇవ్వండి. మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఈ జహీరాబాద్ పార్లమెంట్ కూడా మనం గెలవాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ జహీరాబాద్ పార్లమెంట్ ను కూడా గెలిపించుకొని ఆ నరేంద్ర మోడీ గారిని ప్రధానిని చేయడంలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమలం పువ్వు